శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మే 7 అనగానే తెలుగు వాళ్ళందరికీ కళ్ళమట నీళ్లు తెప్పించే విషయం ఏమిటంటే, ఆ రోజే బ్రిటిష్ వాళ్ళు మహానుభావుడైన అల్లూరి సీతారామరాజు గారిని కాల్చి చంపేశారు. 25 కూడా ఉండవు. దేశం కోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించేసిన మహనీయుడాయన. కాకపోతే ఆ మహావీరుడి మరణం ఇప్పటికి కూడా ఒక పెద్ద మిస్టరీ. మామూలుగా ఎవరినైనా ఫ్రీడమ్ ఫైటర్స్‌లో అందరికన్నా ఎవరి మరణం మిస్టరీ అని అడిగితే వెంటనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరు చెప్పేస్తారు. అంతే కదా! కానీ ఆయన కన్నా కొన్ని దశాబ్దాల ముందే అల్లూరి సీతారామరాజు గారు వెళ్ళిపోయారు. వారి మరణం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. అదేమిటి అనేది వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఫోటో చూడండి. ఇదేమిటి అంటే 1924లో అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకుని బ్రిటిష్ వాళ్ళు చెట్టుకి కట్టేసి కాల్చి చంపేశారు. ఆ తరువాత ఒక మంచానికి కట్టి మన్యం అంతా తిప్పారు ఆయన దేహాన్ని. ఎందుకంటే విప్లవ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భయపెట్టాలి అని. ఆ సమయంలో తీసిన ఫోటో ఇది. మీరు చూస్తే కనుక ఆయన ఛాతీలో బుల్లెట్లు దిగుంటాయి, అలాగే రక్తం కారుతోంది ఫోటోలో. ఆ తరువాత ఆయన్ని కృష్ణదేవిపేట అనే చోట, ఇప్పుడు కేడీపేట అని పిలుస్తారు, అనకాపల్లి దగ్గర ఉంది, అక్కడ సమాధి చేశారు. ఇది చాలా మంది చూసే ఉంటారు కదా. ఇది 1924లో తీసిన ఫోటో, మే 7న. ఇప్పుడు ఈ రెండో ఫోటో చూడండి. ఇది 1943లో తీసిన ఫోటో. ఇందులో ఉన్న ఆయన అచ్చం అల్లూరి సీతారామరాజు గారి లాగే ఉన్నారా? మరి అయితే ఎవరండి ఈయన? ఇంకొక ఫోటో చూపిస్తా చూడండి. ఇది దాదాపు 1960లోనో ఎప్పుడో తీసిన ఫోటో. ఇందులో అయితే ఆయన ధనుర్బాణాలతో కూడా ఉన్నారు. కొంచెం వయస్సు పెద్దబడ్డ అల్లూరి సీతారామరాజు గారిలా ఉన్నారు. అంతేనా? ఎవరండి ఈయన? ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? అల్లూరి సీతారామరాజు గారికి ఇద్దరు ముఖ్యమైన అనుచరులు ఉండేవారు, గంటందొర, మల్లుదొర అని. ఆ గంటందొర గారిని బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపేశారు. మల్లుదొర గారిని అండమాన్ జైల్లో పెడితే ఆయన తరువాత జైలు నుంచి వచ్చి విశాఖపట్నం ఎంపీ కింద చేశారు. అది అందరికీ తెలుసు కదా. అయితే ఆయన ఈ ఫోటోలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని, ఈయనే అల్లూరి సీతారామరాజు గారు అనేవారు. బ్రిటిష్ వాళ్ళకు అనుమానం వచ్చి ఈయన మీద నిఘా కూడా వేసుంచారు. మరి 1924లోనే అల్లూరి సీతారామరాజు గారు మరణిస్తే ఈయన చుట్టూ ఉన్న ఈ మిస్టరీ ఏమిటి, అవన్నీ వీడియోలో చెప్తా. ఈ ఫోటోలో చూపిస్తున్న ఆయన పేరు బెండపూడి సాధువు అంటారు. అసలు అల్లూరి సీతారామరాజు గారి మరణం గురించి అందరికీ 2 సందేహాలు వస్తాయి. మొట్టమొదటిది ఏమిటంటే, ఆయన అంతటి పరాక్రమవంతుడు, మహామేధావి. అలాంటి ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఊరికే అలా దొరికిపోయారా? 2 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళకి నిద్ర లేకుండా చేశారు ఆయన. అలాంటిది అంత తేలిగ్గా దొరికిపోవడం అసలు పాసిబుల్ లేనా? సరే, ఇంక రెండవది ఏమిటి అంటే, అల్లూరి సీతారామరాజు గారిని చంపేశామని బ్రిటిష్ వాళ్ళు ప్రకటించాక కూడా చాలామంది ఆయన లాగా ఉన్న వాళ్ళని పట్టుకుని మళ్ళీ వాళ్ళని విచారించి ఆయన కాదు అని నిర్ధారించుకున్నాక వాళ్ళని విడుదల చేశారు. అదేమిటండి, వాళ్ళు చంపేశామని ప్రకటించాక మరి మళ్ళీ ఎందుకు ఆ పని చేశారు? అవైతే రికార్డ్స్లో కూడా ఉన్నాయి, స్వాతంత్ర సమరం రికార్డ్స్లో. ఈ థియరీ అంతా అర్థం కావాలి అంటే, అల్లూరి సీతారామరాజు గారి సినిమా ఉంది కదా, అందులో అంతగా చూపించని ఒక రహస్యం మనకి తెలియాలి. అసలు ఆ సినిమా మాస్టర్ పీస్. తెలుగు వాళ్ళకి అల్లూరి సీతారామరాజు గారి గురించి అంత బాగా తెలిసిందే అంటే కారణం ఆ సినిమానే. నేనైతే ఇప్పటికీ చిన్నప్పటి నుంచి ఆ సినిమా 100 సార్లు చూసుంటాను. నాకు చాలా 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 ఇష్టమైన సినిమా. అందులో ఒక సీన్ చాలా చూచాయిగా చూపించారు, కానీ చాలా ముఖ్యమైన సీన్ అది. ఏమిటంటే, అల్లూరి సీతారామరాజు గారు 2 పోలీస్ స్టేషన్లని ఒకేసారి కొల్లగొడతాను అని బ్రిటిష్ వాళ్ళకి మిరపకాయ టపా పంపిస్తారు. ఆ 2 పోలీస్ స్టేషన్లు దాదాపు 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అయితే విచిత్రంగా ఆ 2 పోలీస్ స్టేషన్లే ఆయన ఒకేసారి కొల్లగొట్టి ఆ రెండిట్లోనూ రికార్డ్స్లో ఆయన దస్తూరితో సంతకం చేశారు. అలాగనే ఆ 2 స్టేషన్ల జనాలకి ఆయన కనిపించారు. ఆ 2 చోట్ల సంతకం రికార్డ్ అయినది ఉంది. అసలు ఇది ఎలా సాధ్యం? సినిమాలో అయితే ఒక చోటికి గంటందొర గారు వెళ్ళినట్టు, ఒక చోటికి సీతారామరాజు గారు వెళ్ళినట్టు చూపించారు. కానీ నిజంగా సీతారామరాజు గారి చరిత్రలో 2 చోట్లకి ఆయన వెళ్ళి సంతకం చేసినట్టుంది. అక్కడ వాళ్ళు చూసినట్టు కూడా ఉంది. ఎలా సాధ్యమైంది అది అంటే, దానికి 2 కారణాలు చెప్తారు. మొట్టమొదటిది ఏమిటంటే, ఆయన మహాయోగి అల్లూరి సీతారామరాజు గారు, ఆయనకి దివ్యశక్తులుండి ఒకేసారి 2 చోట్ల కనిపించేవారు అని. నిజంగానే ఆయన కాళికాదేవి ఉపాసకులు. అమ్మో, ఆయన స్వాతంత్ర సమరానికి రాకముందే తపస్సు చేశారు. చేసి దివ్యశక్తులతో ఉన్న మహనీయుడు ఆయన. అందుకని అలాంటి వాళ్ళకి అది సాధ్యమే. ఇంకొకటి జనం చెప్పే థియరీ ఏమిటంటే, ఆయనకి ఒక డబుల్ ఉన్నారు అని. డబుల్ అంటే ఐడెంటికల్ పీపుల్ అంటారు కదా.
అలాంటి ఆయనే అల్లూరి సీతారామరాజు గారి శిష్యగణంలో ఒక ఆయన ఉన్నారు. అచ్చం చూడటానికి అలాగే ఉంటారు. ఆయన పేరు ఉపరాపల్లి వీర వెంకటాచారి. అల్లూరి సీతారామరాజు గారికి క్లాస్‌మేట్ అట. ఆయనే ఆ రెండో పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు ఈ రూపంలోను అంటారు. సరే. ఇది పక్కన పెడితే అసలు అల్లూరి సీతారామరాజు గారి మరణం ఎలా సంభవించింది అంటే, ఆయన ఈ సాయుధ పోరాటాన్ని 2 సంవత్సరాల పాటు చేయించారు కోయివాళ్ళ చేత. కాకపోతే ఆఖరిలో సమరానికి జనం ఇంకా సిద్ధం కాలేదు. అహింసతోనే మన్యం సుఖపడుతుంది. లేకపోతే అల్లాడిపోతున్నారు హింసా మార్గంతో వద్దు అని చెప్పి తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు అని ఒక కథనం ఉంది. అది సినిమాలో చూపించలేదు కనుక అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు కానీ, మీరు ఆ మన్యం ప్రాంతానికి వెళ్ళి స్థానికులు ఎవరిని అడిగినా ఈ కథనమే చెప్తారు వాళ్ళు. ఆ తరువాత సీతారామరాజు గారు స్వతంత్ర సముపార్జన కోసం తపశ్శక్తిని ధారపోయడానికి తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ వీర వెంకటాచారి గారు అనే ఆయన బ్రిటిష్ వాళ్ళకి పట్టుబడి సీతారామరాజు గారి గురించి అనుమానం రాకుండా ఆయన బలిదానం అయ్యారు అని స్థానికులు చెప్తారు. ఆ తరువాత 1939లో మళ్ళీ సీతారామరాజు గారు మన్య ప్రాంతానికి వచ్చేసరికి ఒక మహిళ ఆయన్ని గుర్తుపట్టిందిట. గుర్తుపట్టి వెంటనే ఈ వార్త వాళ్ళ అమ్మగారికి చేరేసింది. వెంటనే ఆవిడొచ్చి దర్శించుకుని ఆయన్ని అల్లూరి సీతారామరాజు గారే అని కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని రామరాజు గారు చెప్తే ఆ తల్లి కూడా చెప్పలేదు అని చెప్తారు. తర్వాత 1942 ప్రాంతంలో ఈ ఫోటోలో ఉన్న ఆయన బెండపూడి అనే ప్రదేశంలో ఒక ఆశ్రమం నిర్మించుకుని గాయత్రీదేవిని ప్రతిష్ఠించారు. ఆయన పేరేమిటో ఎవ్వరికీ చెప్పలేదు. ఎవరైనా అడిగితే నవ్వి ఊరుకునేవారు ఆయన. అందుకని బెండపూడి దగ్గర ఆశ్రమం ఉంది. ఆయన సాధువులో ఉన్నారు కాబట్టి బెండపూడి సాధువు అని పిలవడం మొదలుపెట్టారు జనాలు. అయితే 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ కరువు అవన్నీ వచ్చాయి కదా, అప్పుడు వేల మందికి అన్నదానం చేశారు ఆ మహనీయుడు. ప్రతిరోజు వేల మందికి భోజనం పెట్టేవారట. ఆయన దగ్గర ఒక రూపాయి ఉండేది కాదు. దాంతో ఎలా పెడుతున్నారు ఈయన అని బ్రిటిష్ వాళ్ళకు అనుమానం వచ్చింది. అప్పటికే ఆ నోట ఈ నోట ఈయనే అల్లూరి సీతారామరాజు గారు అని కూడా ఒక పుకారు వచ్చింది. దాంతో కొంతమంది ఏం చెప్పేవారంటే ఆయనకి రసయోగం వచ్చు అని చెప్పేవారు. రసయోగం అంటే ఆల్కెమిస్ట్ అంటాం మనం. అది బంగారం తయారు చేసి దాని ద్వారా ఇన్ని వేల మందికి అన్నదానం చేస్తున్నారు అని. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు అనుమానం వచ్చి డప్పుల సుబ్బారావు అని ఒక ఆయనని గూఢచారి కింద నియమించారు. నియమిస్తే ఆయన వచ్చి ఆశ్రమంలో వంటవాడి వేషం వేసుకుని దాదాపు 3 నెలల పాటు ఉన్నారు. ఏమీ పట్టుకోలేకపోయారు. విచిత్రం ఏమిటి అంటే ప్రతిరోజు రాత్రి చూస్తే ఆ గోడౌన్ ఉంటుంది కదా, అది మొత్తం ఖాళీ అయిపోయేది. ఏం ఉండేది కాదు. పక్క రోజు పొద్దున్న మళ్ళీ వంట వండాలి కదా, అప్పటికి చూస్తే ఆ గోడౌన్ నిండా సామాన్లు ఉండేవి. ఆ డప్పుల సుబ్బారావు అయినా ఎంత ప్రయత్నించాడో కనుక్కుందామని కుదరలే. చివరికి 3 నెలలు అయ్యాక ఒకసారి బెండపూడి సాధువు గారు ఆయన్ని పిలిచి, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నిన్ను ఎవరు పంపించారో నాకు తెలుసు, అది నీకు కొరుకుడు పడే విషయం కాదు, నువ్వు వెళ్ళిరా అని చెప్పి అతనికి కొంచెం జీవనాధారానికి ధనం ఇచ్చి పంపించేశారట. ఆ తరువాత వీరు అల్లూరి సీతారామరాజు గారే అని తెలిసి చాలామంది వాళ్ళ కూతుళ్ళని తీసుకొచ్చి ఈయనకి వివాహం చేయడం కోసం ముందుకొచ్చారు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు జీవించి ఉన్న కాలంలో ఆయనకి పిల్లనిద్దాము అని ఎంతమంది ముందుకొచ్చారు. ఎందుకంటే ఆ మహానుభావుడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆయన. కానీ ఆయన అప్పుడు వివాహం చేసుకోలేదు కదా, ఇప్పుడు ఈయన అని తెలిసి వచ్చి అలాగే 8 మంది కన్యలని ఆయనకిచ్చి వివాహం చేశారు. ఆయనకి 8 మంది భార్యలు ఈ బెండపూడి సాధువు గారికి. ఆ తరువాత 28 డిసెంబర్ 1968 వరకు వీరు శరీరంతో ఉన్నారు. ఆ తరువాత నేను ఇంక యోగ నిద్రలోకి వెళ్ళిపోతున్నాను, శరీరాన్ని వదిలేస్తాను అని చెప్పి శరీరం వదిలేశారు. చూస్తే అచ్చం పడుకున్నట్టుగా ఉన్నారు, కానీ గుండె కొట్టుకోవట్లే. డాక్టర్లని తీసుకొచ్చి టెస్ట్ చేయిస్తే విచిత్రం, గుండె కొట్టుకోవట్లే, నాడి లేదు, కానీ నాలుక పైన తడి ఆరలేదు, అలాగే శరీరం బిగుసిపోలేదు. చేతులు కాళ్ళు ఇలా తీసి పెడితే పక్క కదులుతున్నాయి. ఇదేమిటో చాలా విచిత్రమైన మరణము అని చెప్పారు డాక్టర్లు. ఆ తరువాత వారిని ఆ బెండపూడి ఆశ్రమంలోనే సమాధి చేశారు. ఇది బెండపూడి సాధువు గారి చరిత్ర. ఇప్పటికే ఆశ్రమానికి వెళ్తే మనం వారి సమాధి చూడొచ్చు. సరే, ఇప్పుడు ఆ చరిత్ర పక్కన పెడితే అసలు ఈయన అల్లూరి సీతారామరాజు గారు అవునా కాదా, దీనికి 2 వర్షన్స్ ఉన్నాయి. కొంతమంది అవును అని చెప్పి కొన్ని సాక్ష్యాలు చూపిస్తారు, కొంతమంది కాదు అనడానికి కొన్ని సాక్ష్యాలు చూపిస్తారు. మొట్టమొదట ఆయనే సీతారామరాజు గారు అనడానికి ఒక వర్గం ప్రజలు చూపించే సాక్ష్యం ఏమిటో చూద్దాం. మొట్టమొదటిది ఏమిటంటే వాళ్ళ తల్లిగారు వచ్చి చూసి కన్ఫర్మ్ చేశారు, ఇంక అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి. రెండవది మల్లుదొర గారు చాలాసార్లు దర్శనానికి వచ్చేవారు విశాఖపట్నం నుంచి బెండపూడి సాధువు గారు దర్శనానికి.
అలాగే ఎన్టీఆర్ గారు అల్లూరి సీతారామరాజు గారి మీద సినిమా తీద్దాము అనుకున్నప్పుడు మల్లుదొర గారు ఒక ఉత్తరం రాశారట. అల్లూరి సీతారామరాజు గారు వెళ్ళిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నారు, బెండపూడి ఆశ్రమంలో ఉన్నారు, కావాలంటే వచ్చి దర్శనం చేసుకోండి అని. ఆ ఉత్తరం ఇప్పటికీ ఎన్టీఆర్ గారి రికార్డ్స్‌లో ఉంది అని చెప్తారు. ఇంకా మూడవది, అక్కడ స్థానికులు కోయవాళ్ళు పాడుకునే ఒక ఎన్‌క్రిప్టెడ్ సాంగ్ ఒకటుంది. అందులో ఒక పాటలో ప్రకటనము ఒక తీరు ప్రజల ధోరణి వేరు నిజము తెలియగరాదు నీ మరణము నమ్మరు అని అల్లూరి సీతారామరాజు గారి గురించి పాడిన పాటల్లో ఒకటుంది. అది కోయలగూడెంలో చాలా ప్రఖ్యాతమైన పాట. అంటే ప్రకటించారు కానీ నీ మరణం గురించి అది నిజం కాదు, మేమెవ్వరం నమ్మట్లేదు అని. ఎందుకు నమ్మరు వాళ్ళు అంటే, అల్లూరి సీతారామరాజు గారు అడవిలోకి తపస్సుకు వెళ్ళిపోయే ముందు కోయ ప్రజలతో శ్రీరాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు, నాకు 14 ఏళ్ళు అజ్ఞాతవాసం, ఆ తరువాత తిరిగి వస్తాను అని చెప్పారట. సరిగ్గా 1939లో బెండపూడి సాధువు గారు తిరిగి వచ్చారు. ఇప్పటికీ మీరు చూస్తే ఆ ఏజెన్సీ ప్రాంతాల నుంచి చాలా మంది జనం బెండపూడి సాధువు గారు ఆశ్రమానికి వచ్చి ఆయన సమాధిని దర్శనం చేసుకెళ్తూ ఉంటారు. ఇంకా 4వ సాక్ష్యం ఏమిటి అంటే, వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో గోవింద వాక్యాలు అని కొన్ని ఉన్నాయి. మనకి సినిమాలో కూడా శివగోవింద గోవింద హరిగోవింద గోవింద అని ఒక పాట ఉంది కదా, వాటిని గోవింద వాక్యాలు అంటారు. అందులో 3 చోట్ల అల్లూరి సీతారామరాజు గారి గురించి చాలా విచిత్రమైన విషయాలు చెప్పారు. అదేమిటి అనేది ఇదిగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూపిస్తున్నది బ్రహ్మం గారి కాలజ్ఞానంలోని ఒరిజినల్ టెక్స్ట్ ఇది. అందులో ఒక చోట ఆయన చెప్పారు, కోయరాజ్యం బంత గొడవల పాలవును కోయనాయకుడు అతికోపంబున కువలయాపతికి బహుకష్టములు కలిగించి అవనిలో అదృశ్యుడయ్యేనయా హరిగోవింద గోవింద. ఇదంతా సీతారామరాజు గారి గురించి అని అర్థమవుతోంది కదా. ఇందులో చూడండి, ఆయన అదృశ్యం అయ్యారు తప్ప మరణించలేదు అని ఈ గోవింద వాక్యం చెప్తోంది. దీని తర్వాత ఆయన గురించి ఇంకొక 2 చెప్పారు చూడండి. ప్రత్యక్షంబైన పిమ్మట కొలది వత్సరంబులు సత్యంబుగా నుండేనయా కూత కుయ్యని నోరు కూసేరు జనులెల్ల కుంపట్లు పెట్టినట్లుండేనయా 8 ముద్దాలు 9 కాకాలు కత్తిపట్టిన వాడే వీరవసంతుడు కర్మల చెండాడ వచ్చేనయా హరిగోవింద గోవింద. 8 ముద్దాలు 9 కాకాలు అంటే 8 మంది భార్యలు 9 మంది పిల్లలు. కత్తిపట్టిన వీరుడే ఇప్పుడు కర్మలని తొలగించటానికి సాధువు రూపంలో వస్తాడు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఇది. దాని ప్రకారం చూస్తే కనుక ఈయన అల్లూరి సీతారామరాజు గారు ఒక్కరేనా అనిపిస్తుంది. ఇది బాగా ఖ్యాతిలోకి వచ్చింది ఎప్పుడంటే, డక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్లో దీని గురించి ఒక ఆర్టికల్ పడింది కొన్ని సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అసలు ఈ విషయం. సరే, ఇవన్నీ ఆయనే అల్లూరి సీతారామరాజు గారు అనడానికి జనాలు చెప్పే సాక్ష్యాలు. ఇంకా కాదు అనడానికి జనాలు చెప్పేవి కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, 1924లో దేహత్యాగం చేస్తే 1941లో బెండపూడి ఆశ్రమానికి వచ్చారన్నారు. ఈ లోపల ఎక్కడ తపస్సు చేశారు? పోనీ 41లో వస్తే మరి స్వతంత్రోద్యమం ఇప్పటికి ఇంకా ఉంది కదా, ఎందుకు పాల్గొనలేదు అందులో? ఆయనకి స్వతంత్రం అంటే ఇంకా ప్రాణం కదా అల్లూరి సీతారామరాజు గారికి. ఇది కరెక్టే అనిపిస్తుంది మనకి. కానీ ఒకటి చూస్తే, మహాత్ములు చాలామంది మొట్టమొదట సాయుధ పోరాటం చేశాక తరువాత అది వదిలేసి ఇది కాదు పద్ధతి, అహింసా మార్గంలో వెళ్తేనే స్వతంత్రం వస్తుంది అని విరమించుకున్నారు. మీరు అరవింద యోగి చరిత్ర చూస్తే అందులో కూడా ఆయన స్వతంత్రోద్యమంలో చాలా ఆవేశంతో పాల్గొని ఆఖరికి పాండుచేరి ఆశ్రమానికి వచ్చేసి అక్కడ స్వతంత్రం వచ్చేదాకా తపస్సు చేస్తాను అని చెప్పి తపస్సు చేశారు. అలాగనే సుభాష్ చంద్రబోస్ గారు కూడా భగవాన్జీ అనే రూపంలో మళ్ళీ ఉన్నారు అని చెప్తారు. అదొక పెద్ద కాంట్రాడిక్టరీ టాపిక్. అది నిజమో అబద్ధమో ఇప్పటిదాకా ఎవరికి తెలియలేదు. సరే, ఇంతకీ అది పక్కన పెడితే, ఆయన కాదు అనడానికి జనాలు చెప్పేది ఇంకొక పాయింట్ ఉంది. ఏమిటంటే, దేశ స్వాతంత్రం కోసం సీత అనే స్త్రీని వివాహం చేసుకోకుండా అల్లూరి సీతారామరాజు గారు ఉండిపోయారు అని ఒక కథనం ఉంది. అది మనకి సినిమాలో కూడా చూపించారు కదా. మరి అలాంటి ఆయన మళ్ళీ తిరిగి వచ్చాక 8 మందిని ప్రభుత్వం అనుమతి తీసుకుని వివాహం చేసుకున్నారా? వాళ్ళకు కూడా 9 మంది సంతానం పుట్టారా? ఇదేమిటండి, చాలా విచిత్రంగా లేదా అంటారు జనాలు. ఇది కొంచెం చిత్రంగానే ఉంది. ఇంకొకటి, మూడవది, ప్రాణాలకి తెగించి పోరాడిన మహావీరుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఏమిటి? ఇది చాలా విచిత్రంగా లేదా అంటారు. అవును, అది కూడా చిత్రంగానే అనిపిస్తుంది. ఇంతకీ ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అంటే అది చెప్పడానికి 2 మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటిది బెండపూడి సాధువు గారే చెప్పుండాలి.
ఆయన్ని ఎంతో మంది అడిగితే ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఊరుకునేవారు తప్ప సమాధానం చెప్పేవారు కాదు ఈ ప్రశ్నకి. అది జరిగిపోయిందయ్యా, ఇక్కడ జరిగేది చూడండి ఇప్పుడు, అది ఎందుకు మీకు అనేవారు అంతే. సమాధానం చెప్పేవారు కట్ట, మీరే అల్లూరి సీతారామరాజు గారా అంటే. ఇంకా రెండవ మార్గం ఏమిటంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కదా ఇప్పుడు. ఇంకా అంతకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీలు ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తే కనుక అల్లూరి సీతారామరాజు గారి వంశస్థులు భీమవరం చుట్టుపక్కల ఇప్పటికీ ఉన్నారు. అలాగనే బెండపూడి సాధువు గారి భార్యలు కొంతమంది ఇప్పటికీ ఆ బెండపూడి ఆశ్రమంలో ఉన్నారు, 2-3. వాళ్ళ పిల్లల్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తే డిఎన్ఏ టెస్ట్ చేయడం ఈజీ కదా. అల్లు నాగసింహాద్రి అని ఒక ఆయన హ్యూమన్ జెనెటిక్స్ లో రీసెర్చ్ చేస్తారు. ఆయనకి ఆల్రెడీ వచ్చింది ఈ ఆలోచన. ఆయన 2010 నుంచి అల్లూరి సీతారామరాజు గారి మీద పరిశోధనలు చేసి చివరికి బెండపూడి సాధువు గారి పన్ను ఒకటి, జుట్టు ఒకటి అవి సంపాదించి, అలాగే ఈ 2 వంశస్థుల దగ్గర నుంచి కొన్ని సంపాదించారు. తరువాత కోర్టు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుందామని ప్రయత్నిస్తున్నారు అని ఒక కథనం ఉంది. ఈ రీసెర్చ్ ఇప్పటికీ ఇంకా పూర్తవల. ఇది అల్లూరి సీతారామరాజు గారి మరణానికి సంబంధించిన మిస్టరీ. ఇప్పటికీ ఇంకా కంక్లూడ్ అవ్వకుండా అది మిస్టరీ లాగే ఉండిపోయింది. ఏదేమైనా సరే మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారు స్వతంత్రం కోసం ప్రాణాలని తృణప్రాయంగా అర్పించేసిన మహనీయుడు. ఈ బెండపూడి సాధువు గారు చూస్తే లక్షల మందికి భోజనం పెట్టి వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన మహనీయులు. ఇద్దరూ మనకి పూజనీయులే. ఈసారి విశాఖపట్నం వెళ్తే కనుక కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఉంది, అది దర్శనం చేసుకోండి. అలాగే అన్నవరం ఆలయానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో బెండపూడి సాధువు గారి సమాధి ఉంది, అక్కడే ఉంది ఆశ్రమం. అన్నవరం వెళ్ళినప్పుడు అది కూడా దర్శనం చేసుకోండి. ఆ 2 సమాధుల యొక్క గూగుల్ లొకేషన్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. అల్లూరి సీతారామరాజు గారికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.